అందరికీ షలోం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, యుగములు వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించి మీరు మాట్లాడినటువంటి, మీరు చెప్పినటువంటి మార్గముల్లో మేము నిలిచినట్లుగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మా ప్రాణాత్మ దేహములను నీ వైపు మరలు కొలుపుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాతాను బంధకముల నుంచి, అపవాది కుతంత్రముల నుంచి, మమ్మల్ని బురదలో నుంచి, మట్టిలో నుంచి లేవనెత్తుతున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యెషువా మెస్సయ్య ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యెషువా మెస్సయ్య ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యెషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యెషువా నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యెషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యెషువా నిత్య ప్రేమ. ప్రేమ, యెషువా ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. ఇది గురి అందించలేనిది. ఇది గురి అందించలేనిది. మొదటి రాజుల గ్రంథము దీనిని రాజులను హిబ్రూలో మెలఖిం అని అంటారు. ఈ మొదటి రాజుల 20వ అధ్యాయము 13వ వచనములో మనము ధ్యానిస్తున్నాం. ప్రవక్త అయిన ఒకరు వచ్చి అహబుతో, అదోనేవారు నీకు ఒకటి తెలియజేస్తూ ఉన్నాడు. నీవు దీనిని, ఈ కార్యమును ఎలోహిం వారు చేశారు అని నీవు విశ్వసించడానికి, గ్రహించడానికి ఈ యొక్క దండంతటిని నీకు అప్పగించబోతున్నాడు అని అహబుతో తెలియజేయగా, అహబు ఆ ప్రవక్త అయిన వారితో ఇది ఎవని చేత జరుగును అని అడిగినప్పుడు ఆ ప్రవక్త ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. రాజ్యాధిపతులలో, అంటే యవ్వనస్తులైన రాజ్యాధిపతుల చేత ఈ కార్యము జరిగించబోతూ ఉన్నాడు అదనేవారు అని మరి సెలవీయగా, అహబ్బు యుద్ధం ఎవరు ప్రారంభం చేయాలని కూడా అడుగుతాడు. అప్పుడు ప్రవక్త నీవే యుద్ధాన్ని ప్రారంభం చేయాలి అని అహబ్బుతో సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత యవ్వనస్తులు, రాజ్యాధిపతుల్లో ఉన్నటువంటి యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారు అని లెక్కింపగా 230 మంది యవ్వన రాజ్యాధికారం చేసేవారు ఉన్నట్లుగా మరి కనుగొని
అంత మాత్రమే కాదు, యుద్ధం చేయువారు ఎంతమంది ఉన్నారని లెక్కించగా ఇజ్రాయేలు ఇంచుమించు 7,000 మంది మరి ఉన్నట్లుగా గుర్తించి వీరందరూ కూడా బెన్హదదు మీదకి యుద్ధానికి సిద్ధమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ బెన్హదదు బంటులని ఎవరైతే షోమ్రోను నుంచి వస్తారో వారిని చంపైనా సరే, సజీవులుగానైనా సరే నా దగ్గరకు తీసుకురామని బంటుల్ని రెడీ చేసి పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. అయితే వీరు వచ్చే సమయానికి మధ్యాహ్న సమయం అవుతుంది. ఆ సమయంలో ఈ బెన్హదదు 32 మంది రాజులు కూడా మత్తులైనట్లుగా మనం గమనించగలం. అలా ఈ బంటులు షోమ్రోన్ నుంచి వచ్చిన యవ్వనస్తులను మరి రాజైన బెన్హదదు దగ్గరికి తీసుకురావడానికి వారి యొద్దకు వెళ్ళగా వారిని ఎదిరించిన వారిని ఈ యవ్వనస్తులైన రాజ్యాధికారులైన యవ్వనస్తులు వారిని హతము చేయటం ప్రారంభించగా వారందరూ కూడా మరి పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్న సిరియన్లందరూ పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. బెన్హదదు కూడా ఈ విషయం తెలుసుకొని గుర్రం ఎక్కి బెన్హదదు కూడా పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, మన కింద రాజులు ఉన్నారు, మన కింద బలగం ఉన్నది, మనకు సాటి ఎవరు రారు అని చెప్పుకొని బెన్హదదు షోమ్రోను మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ అదోనయ్య వారు నిలబడి అహబు తరపున మరి యుద్ధము తలంచినప్పుడు బెన్హదదు బలగం, అంగబలం, కండబలం ఉన్న బెన్హదదు కూడా పారిపోవలసిన స్థితిని మనం గమనించగలం. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ లోకం మందు అతిశయపడుతున్నామా, అందమందు లేకుంటే ధనం ఉందని, లేకుంటే మనకు అందం ఉందని ఏమన్నా మనము బెర్రవీగుతున్నామా, లేక ఇవి నీవు నేను ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో, దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉన్నామా, లేదా ఇహలోకపరమైన హంగులు ఆర్భాటలను మనము లక్ష్యము చేస్తూ ఉన్నామా అనే విషయాన్ని గ్రహించకపోతే అక్కడ బెన్హదదుకు జరిగినది మనకు కూడా జరుగుతుందని ఈ దినమున అదోనేవారు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సరిచేసుకోమని ఆయన యొక్క అదోనయ్య వారి యొక్క ప్రణాళికలు పాలిభాగస్తులమవుతుంది గాక. ఆమేన్.